హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే రోజుకో మలుపు తిరుగుతుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ కూడా నిన్న సిట్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ సిట్ నోటీసులు ఇస్తే కేసీఆర్ కూడా దానికి స్పందిస్తూ కొన్ని అంశాలను అయితే లేవనెత్తారట. నేను విచారణకు హాజరు కాలేకపోతున్నాను, నేను ఇప్పుడున్న పరిస్థితులలో నాకున్న కారణాల వల్ల విచారణకు అయితే హాజరు కాలేకపోతున్నానని సిట్కి ఒక క్లారిటీ ఇచ్చారట. మరి దానికి సంబంధించి ఒకసారి వీడియోలో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసు అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను, కీలక నేతలను విచారించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి తాజాగా నిన్నటి రోజు కేసీఆర్ కు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా సిట్ విచారణకు నోటీసులు అయితే జారీ చేసింది. ఆ నోటీసుల్లో ఏమని పేర్కొన్నారు? 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొనడం జరిగింది. దానికి కేసీఆర్ స్పందిస్తూ కొన్ని అంశాలను లేవనెత్తిరంట. ఏమనంటే, మీరు విచారణకు పిలిచిన సమయానికి నేను విచారణకు హాజరు కాలేకపోతున్నా, నాకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమయం కాబట్టి నేను విచారణకు హాజరు కాలేకపోతున్నా. నేను పార్టీకి సంబంధించిన అధినేతను కనుక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను నేను సెలెక్ట్ చేయాలి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వాలి. కాబట్టి నేను విచారణకు రాను, నన్ను విచారించాలి అనుకుంటే మీరు తర్వాత ఎప్పుడన్నా వచ్చి విచారించుర్రి అని కడకండిగా చెప్పేసిరట. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి మనం చూడాలి ఏంటంటే, మిగతా వాళ్ళను పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారణ అనేది చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కేసీఆర్ ఒక విషయం గుర్తు చేసిరు. సిట్ వాళ్ళకి ఒక క్వశ్చన్ వేసిరు. ఏంటంటే 60 ఏళ్ళు ఉన్న వాళ్ళను పోలీస్ స్టేషన్ కి పిలవద్దు, పోలీస్ స్టేషన్ లో విచారణ చేయొద్దు అని ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనను గుర్తు చేసుకోరి. నాకు 60కి పై ఏళ్ళు ఉన్నాయి కాబట్టి నేను పోలీస్ స్టేషన్ కి రాను, మీరే నా దగ్గరికి ఎర్రవెల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కి వచ్చి విచారణ చేయుర్రి అన్న విధంగా మాట్లాడిరంట. మరి సరే, విచారణ అడుగు మరి ముందటికి పడుతుందా? మరి కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై సిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటది అని అంటే, గంతే ఇక సార్ చెప్పిన దానికి సిట్ కూడా తలకాయ ఊపినట్టే కనిపిస్తుంది. ఏంటిది, సరే సార్ మీరు చెప్పినట్టే మేము వింటాం, ఇట్లాగో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం, మీరు అడిగిన విధంగా మేము మీకు వేరొక డేట్ ఇస్తాము, కాకపోతే చట్టాన్ని గౌరవించాలి కనుక మీరు లేవనెత్తిన అంశాలపై కొంతమంది న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని మిమ్మల్ని మళ్ళీ ఒక రోజు విచారిస్తాము అన్నట్టయితే తలకాయ ఊపిందంట. ఈ రోజు లేదా రేపు కేసీఆర్ ను విచారించడానికి మళ్ళీ ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తే అన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇంకేం మాట్లాడారంటే, కేసీఆర్ హైదరాబాద్ లో ఉన్న నంది నివాసానికి వెళ్ళి నోటీసులు ఇవ్వకుర్రి, నోటీసులు పంపించాలి అనుకుంటే ఎర్రవెల్లిలో ఉన్న నా ఫామ్ హౌస్ కే డైరెక్ట్ నోటీసులు పంపించారు కానీ అక్కడికి పంపించకురని చెప్పేసిరంట. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే మన సార్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, పార్టీకి సంబంధించిన వారసులు కదా, వాళ్ళు ఏమంటారు బయటకు వచ్చి, కేసీఆర్ కి నోటీసులు పంపించడు కరెక్ట్ కాదు, తెలంగాణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ వచ్చుడా, కేసీఆర్ వచ్చుడా అన్న నినాదాలు చేసి తెలంగాణను తెచ్చుకుండు, అట్లాంటి వ్యక్తికి సిట్ నోటీసులు ఎట్లా ఇస్తుందని వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, జనాలను రెచ్చగొట్టడానికి, పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ పై కుట్రపూరిత చర్యల్లోనే రాజకీయంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇట్లాంటి విచారణలు అవి ఇవని కేసీఆర్ ను పార్టీని ఇట్లా చేసి ఆగం చేస్తే ప్రజల్లో ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి మున్సిపల్ ఎన్నికల పైన బీఆర్ఎస్ కి కొంచెం ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సిట్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా కేసీఆర్ కి నోటీసులు పంపించడం అనేది జరుగుతుంది. మనం గతంలో చూసినట్లయితే కూడా ప్రతి ఎలక్షన్స్ టైంలో ఏదో ఒక కేసు విచారణని బీఆర్ఎస్ ని బదనం చేయడానికే చూస్తురు అన్న విధంగా అయితే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మరి చూడాలి, ఈ రోజు రేపో కేసీఆర్ ని మళ్ళీ విచారించడానికి సిట్ ఒక డేట్ అయితే నిర్ణయించుతుందంటే న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని కేసీఆర్ కు విచారణ డేట్ ఇచ్చి మరి ఫామ్ హౌస్ లో విచారణ చేస్తారా కేసీఆర్ కోరుకున్న విధంగా, లేకపోతే స్టేషన్ కే పిలుస్తారా, లేకపోతే ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా విచారణ చేస్తారా అనేది ఇంకా తెలియదు. ఒకటి గమనించాలి, హైలైట్ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే కథ మొత్తం నడిపించారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాక కూడా సీట్ వాళ్ళని కానీ ఎవరైనా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని కూడా ఫామ్ హౌస్ కే రప్పించుకుంటారు. కేసీఆర్ ఏజ్ కు గౌరవం ఇచ్చా లేకపోతే ఇంకా ఏదో కారణం ద్వారా మరి ఎర్రవెల్లికి పోయి సీట్ అధికారులు కూడా అక్కడే విచారణ చేస్తారా అనేది అయితే వేచి చూడాలి.